నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి ఆర్టీఓ మురళీధర్ ఆధ్వర్యంలో 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నుండి సెల్ఫీ పాయింట్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మురళీధర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుందర్రావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, లక్ష్మీబాయిలతో పాటు ఇతర శాఖ అధికారులు, విద్యార్థులు భారీగా పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే నినాదాలు చేశారు. అనంతరం రోడ్డు భద్రతపై ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. आजा साइड साइड ఇలా పెట్టుకుంటూ పోతున్నారు. దీనివల్ల మనకే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నష్టం జరుగుతుంది. ఎప్పుడన్నా మీరు ఖాళీ ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్ల మీద యూట్యూబ్లో చూస్తే ఫారిన్ కంట్రీస్లో అయితే ఒక్క బండి యాక్సిడెంట్ అయితే ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక ఆ బండితో పాటు 10 బండ్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాదాపు 20-30 మంది ప్రాణాలు పోతున్నారు. కారణం అతివేగం. కాబట్టి మీరు కానీ మీ తల్లిదండ్రులకి ప్రధానంగా చెప్పండి, మనం అతి వేగం ప్రమాదకరం కాబట్టి అతి వేగాన్ని తగ్గించి పొమ్మని చెప్పండి. అదేవిధంగా ఆటోలో ప్రయాణించేటప్పుడు ట్రాన్స్పోర్ట్ అధికారులు సూచించినటువంటి సీట్ల ప్రకారమే జనాలు ఎక్కితే ఏదన్నా జరిగినా కూడా ప్రాణానికి నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయాలి. మీతో కాదు, మీ తల్లిదండ్రులకు చెప్పండి. వీటన్నిటినీ చేయగలిగితే మన కావలిలో ఎక్కడ కూడా రక్తపాతానికి తావు లేకుండా, యాక్సిడెంట్లకు తావు లేకుండా ఈ రోజు మన అందరం కూడా సుఖంగా జీవించేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనల్ని దేవుడు పుట్టించింది, మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చింది. వృద్ధ ముసలి అయ్యేంత వరకు మనం ముసలి వాళ్ళమై చనిపోయాలే తప్ప మన అశ్రద్ధ వల్ల నిండు ప్రాణాలు వయసులో ఉన్నప్పుడే పోకూడదు. ఆ తప్పులు జరగకుండా చూసేదానికి మీరందరూ కూడా పని చేయండి అని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని మీరు అధ్యయనం చేయండి. సినిమాల కంటే, లేదంటే టీవీ సీరియళ్ళ కంటే, యూట్యూబ్ ఛానల్లో ఉండే ఆనందాన్ని ఇచ్చే ప్రోగ్రామ్స్ కంటే మీ భావి భారత పౌరులుగా ఎదగబోయే మీరు మీ జీవిత గమ్యానికి మీరు ఎలా బాటలు వేసుకోవాలో, ఎలా నడవాలో, ఎలా ట్రాన్స్పోర్ట్ పద్ధతులను నేర్చుకోవాలో, ఎక్కడ క్రాసింగ్ ఉంది, యూటర్న్ తీయాలంటే ఎలాంటి సిగ్నల్ ఇవ్వాలి, స్ట్రైట్ గా పోయేటప్పుడు వెనక బండికి వాహనానికి దారి ఇవ్వాలంటే ఎటువంటి సిగ్నల్ ఇవ్వాలి, ఎదుటి బండి వచ్చినప్పుడు నైట్ టైము డిప్ అండ్ డమ్ కొట్టి ఎదుటి వ్యక్తి కళ్ళల్లో మన బండి లైటింగ్ పడకుండా ఎదుటి వ్యక్తికి ఎలా ప్రికాషన్ ఇవ్వాలి, ఇవన్నీ దయించి మీరు అందరూ నేర్చుకుంటే రేపు మీకు 18 సంవత్సరాలు వచ్చే నాటికి రోడ్డు మీద ఎలా ప్రయాణించాలో మీరు అందరూ కూడా నేర్చుకుంటారు. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా దాంట్లో కూడా మీరు నాలెడ్జ్ని పెంచుకోవాలని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ ఇచ్చేటటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా పాత్రికేయులకు, విలేకరులకు, స్కూల్ యాజమాన్యాలకు, అదేవిధంగా ముఖ్యంగా పిల్లలకు చాలా సమయం వేచి ఈ ప్రోగ్రాము సక్సెస్ చేసేందుకు మీరు ఎంతో కృషి చేశారు. అందరికీ
అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ రోడ్డు ట్రాఫిక్ రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి ఈ నియమ నిబంధనలు మీ పేరెంట్స్ కు తెలియపరిచి మనము సాధ్యమైనంత వరకు మన చేతుల వరకు రెస్పాన్సిబిలిటీతో ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మన వంతు కృషి చేస్తామని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నేను ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ కంక్లూడ్ చేస్తున్నాను.